తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 1,50,000 వరకు ఉచితంగా వైద్యం అందనుంది. గతేడాది కేంద్రం ప్రయోజనాత్మకంగా చండీగఢ్, అస్సాం వంటి రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలు చేయగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేకంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నుండి నిధులను వెచ్చిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేరితే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్యం అందుతుంది. ఇక రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీసుకుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉండేలా మొదటి విడతలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని 500కు పైగా ఆసుపత్రులను దీనికి అనుసంధానిస్తారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను గుర్తించిన ఆసుపత్రులకు తరలించేలా 108 అంబులెన్స్ కాల్ డేటాను విశ్లేషించి వ్యవస్థను పటిష్టం చేస్తారు. అయితే ఈ పథకం విజయవంతం కావడానికి 3 కీలక శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. పోలీస్ శాఖ ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఈడీఏఆర్ ఈ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ద్వారా ఈ కేసు నమోదు చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. వైద్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రపంచ బ్యాంకు నుండి 1000 కోట్ల రుణాన్ని సేకరించబోతున్నారు. ఇక రవాణా శాఖ అన్ని అర్హత ఉన్న ఆసుపత్రులలో ఈ స్కీమ్ అమలయ్యేలా పర్యవేక్షిస్తుంది. ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాల్లో గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో బాధితుడికి వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 80% ఎక్కువగా ఉంటుంది. కానీ ఫీజులు కట్టలేమనో లేదా ప్రమాద కేసు అని భయపడో ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను చేర్చుకోవడానికి వెనకాడుతుంటాయి. ఈ కొత్త పథకంతో ఆ అడ్డంకులు తొలగిపోతాయి. ఆసుపత్రికి డబ్బుల గ్యారంటీ ఉండడం, బాధితుడికి ఉచిత చికిత్స అందడం మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.